హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అది చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించి ఈ విషయమే మనం పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా తొలి రోజు బుధవారం అయితే 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అయితే అందించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అయితే తెలిపారు. ఇక పెన్షన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం చూసినట్లయితే 1951.69 కోట్ల నిధులనైతే విడుదల చేసిందన్నారు. ఇక గురువారం నుంచి ఉదయం 7 గంటలకే పెన్షన్లన్నీ పంపిణీ చేయనున్నట్లుగా కూడా వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుందని శశిభూషణ్ కుమార్ అయితే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ విధానం గందరగోళంగా అయితే మారింది. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు అయితే కనిపించాయి. ఇక సచివాలయాల్లో పెన్షన్దారులకు సరైన సౌకర్యాలు అయితే కల్పించలేదని విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో వేసవి వేడిగాలుల తీవ్రత ఉండటంతో ఇక నేటి నుంచి ఏదైతే గురువారం నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో అయితే పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ గారు అయితే వివరించారు. ఇక ఒక ప్రకటనలో తెలిపిన నేపథ్యంలో ఇక ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు అలాగే దివ్యాంగులు వంటి వారికైతే తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అనేది అందించే నిబంధనలు కూడా సవరించినట్లుగా కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ విభాగాల పెన్షన్దారులు సచివాలయానికి రానవసరం లేదని ఇక వారికి ఇంటి వద్దే పెన్షన్ అనేది ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక బుధవారం మధ్యాహ్నం తర్వాత పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కూడా కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇక తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా కూడా ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. ఇక దీంతో లబ్ధిదారులు బుధవారం నుంచే గ్రామ వార్డు సచివాలయాల వద్దకైతే చేరుకోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొందని కూడా అధికారులు అయితే వివరించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 66 లక్షల మందికి అయితే పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఇక సచివాలయాల సిబ్బంది పంపిణీ అనేది చేయడం మొదలుపెట్టారు. ఇక మరో 3 రోజులు అయితే సచివాలయాల వద్ద అయితే ఈ పంపిణీ అయితే కొనసాగుతుందని అయితే మనకి అధికారులు అయితే వివరిస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎవరైతే ముఖ్యంగా చూసినట్లయితే దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యాల కారణంగా పెన్షన్లు పొందుతున్న వారు, ఇక మంచం లేదా వీల్ చైర్కు పరిమితమైన వారికి అయితే తప్పనిసరిగా వారి ఇంటి వద్దకి అయితే పెన్షన్ అనేది పంపిణీ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా చెప్పారు. ఇక ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా మనకి స్పష్టమైతే చేశారు. ఇందులో భాగంగా ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారైతే సచివాలయం దగ్గరికైతే రావాల్సిన అవసరం లేదంటూ కూడా మనకి ముఖ్యంగా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సచివాలయాల్లో ఉదయం నుంచే వృద్ధులైతే పెన్షన్ కోసం తరలివచ్చారు. ఇక లబ్ధిదారుల క్యూ లైన్లలో నిల్చుని ఎదురు చూసే నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక చాలా చోట్ల సచివాలయాలకైతే ఇంకా పెన్షన్ డబ్బు అయితే చేరుకోకపోవడంతో లబ్ధిదారులకైతే నిరాశ ఎదురైంది. ఎప్పుడైతే 2-3 గంటల పాటలైతే లైన్లలో నిల్చున్న వృద్ధులు ఇక ఎండవేడికైతే తట్టుకోలేక ఇళ్లకైతే తిరిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తున్నట్లుగా మనకి వివరించడం అనేది జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను అయితే తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు అయితే సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఇక ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్ను కూడా కొట్టేయడం అనేది జరిగింది. ఈ విధానం ద్వారా ఇక ఏదైతే సజావుగా పెన్షన్ల పంపిణీకైతే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిందని కూడా గుర్తు చేయడం అనేది జరిగింది. ఇక అనారోగ్యంతో ఇల్లు కదలలేని లబ్ధిదారుల వద్దకే ఇక గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అయితే వెళ్ళి పెన్షన్ అయితే అందజేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న మెమో కూడా ఇచ్చిందంటూ గుర్తు చేయడం అనేది జరిగింది. ఇక వాలంటీర్లను పక్కన పెట్టడంతో కార్యాలయాల వద్దకు వచ్చి పెన్షన్ అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిటిషనర్ వాదనను కూడా తోసిపుచ్చడం అనేది జరిగింది. అయితే దేశంలో వాలంటీర్ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరుగుతోంది కదా అన్నట్లుగా కూడా ఇక అడగడం అనేది జరిగింది. అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని కూడా గుర్తు చేసింది హైకోర్టు. సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలైతే సంతృప్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వాలంటీర్లపై అందిన ఫిర్యాదును పరిగణనలోనికైతే తీసుకొని ఈసీ వారిని పక్కన పెట్టిందని కూడా గుర్తు చేసింది. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం బుధవారం అయితే ఈ మేరకైతే తీర్పు ఇచ్చింది ఫ్రెండ్స్. దీనివల్ల ఇక ఎవరైతే వాలంటీర్లను అయితే దూరం పెట్టడంతో తమకు పెన్షన్ అందలేదంటూ కొందరు మహిళలు అయితే దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ఇక ధర్మాసనం అయితే కొట్టివేసింది.
వేసింది. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడుతూ ఈసీ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇక గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి వరలక్ష్మి మరో 2 పెన్షన్దారులు అయితే హైకోర్టులో పిల్లనేది వేయడం అనేది జరిగింది. చూసారు కదా, ఇది ఇక ముఖ్యంగా ప్రస్తుతం పెన్షన్ల గురించిన సమాచారం అనమాట. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ విధానంలో అయితే గందరగోళం జరిగిన నేపథ్యంలో ఇక పంపిణీలో చాలా చోట్ల అయితే సమస్యలు కనిపించాయి. అయినప్పటికీ ఇక సచివాలయాల్లో పెన్షన్దారులకైతే సరైన సౌకర్యాలు కల్పించలేనప్పటికీ ఇక ఈ రోజు నుంచి ఏదైతే గురువారం నుంచి అయితే ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుందని ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే మనకి శశిభూషణ్ కుమార్ గారు అయితే ప్రకటనలో ప్రకటించిన నేపథ్యంలో ఇక వృద్ధులు, వికలాంగులు, ఎవరైతే తీవ్ర అనారోగ్యంతో మంచం నుంచి లేవలేని వీల్ చైర్లో ఉన్న వారందరికైతే ఇక ఇంటి వద్దనే వారికైతే పెన్షన్ అయితే వచ్చి వారే ఇస్తారన్నట్లుగా ఎవరైతే సచివాలయ సిబ్బంది అయితే వారికి పెన్షన్ని అందజేయబోతున్నట్లుగా కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్గా ఈ విధి విధానం అయితే వివరించారు ఫ్రెండ్స్. ఇది ఇక మెయిన్గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వీళ్ళైతే టెన్షన్ పడొద్దిగా నో టెన్షన్ అన్నట్లుగా మనకి పెన్షన్ గురించి విధి విధానం అయితే ఈ విధంగా వివరించడం అనేది జరిగింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరైతే చూసే అవకాశం అయితే కలుగుతుంది. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.